బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 14వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు విశాఖ కార్తె. ఈ రోజు కార్తీక మాస శుక్లపక్ష త్రయోదశి తిథి ఉదయం 9:43 వరకు చతుర్దశి తిథి, రేపు ఉదయం 6:19 వరకు తదుపరి పూర్ణిమ తిథి. అశ్విని నక్షత్రం రాత్రి 12:33 వరకు తదుపరి భరణి నక్షత్రం. సిద్ధి యోగం ఉదయం 11:30 వరకు తదుపరి వ్యతిపాత యోగం. తైతల కరణం ఉదయం 9:43 వరకు, గరజి కరణం రాత్రి 8:01 వరకు, వణిజ కరణం రేపు ఉదయం 6:19 వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:59 నుండి 10:25 వరకు. అమృతకాలం సాయంత్రం 6:08 నుండి 7:34 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం సాయంత్రం 4:19 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 5:30 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:53 వరకు. మరలా మధ్యాహ్నం 2:39 నుండి 3:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి 10:36 వరకు. యమగండం ఉదయం 6:21 నుండి 7:46 వరకు. ఈ రోజు వైకుంఠ చతుర్దశి. శివుణ్ణి, విష్ణుమూర్తిని పూజించడానికి అనుకూలమైన రోజు. శివపురాణం ప్రకారం ఈ చతుర్దశి రోజున విష్ణుమూర్తి కాశీలోని విశ్వనాథుణ్ణి 1000 కలువ పువ్వులతో పూజించడానికి వెళ్లాడు అని, కానీ పూజా సమయంలో 999 పువ్వులు ఉన్నట్లుగా గుర్తించి కలువ పువ్వుల్లాంటి తన కన్నులలో ఒక కన్నును పెకిలించి శివపూజ చేశాడు అని, భక్తికి మెచ్చిన శివుడు పెకిలించబడిన కన్నుతో పాటుగా సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి బహుమానంగా ఇచ్చాడు అని పురాణ కథనం. ఈరోజు విష్ణు భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ 1000 కలువలతో విష్ణుమూర్తి పూజ చేస్తారు. ఈ చతుర్దశి రోజు విష్ణుమూర్తిని, శివుణ్ణి ఆరాధించడానికి అనువైన రోజు. విష్ణుమూర్తి భక్తులు అర్ధరాత్రి సమయంలో విష్ణు పూజ చేస్తారు. అది రాత్రి 11:35 నుండి 12:26 మధ్య కాలంలో. శివ భక్తులు అరుణోదయ సమయంలో కాశీలోని మణికర్ణికా ఘాట్లో స్నానం ఆచరించి విశ్వనాథుణ్ణి పూజిస్తారు. భీష్మ పంచక వ్రతంలో భాగంగా ఈ రోజు విశ్వేశ్వర పూజ. శైవ వైష్ణవ భక్తులు మణికర్ణికా ఘాట్లో పుణ్య స్నానాలు చేసి హరిహరులను పూజిస్తారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే కాశీలోని విశ్వనాథుని గర్భగుడిలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ చతుర్దశి రోజున విష్ణుమూర్తి కాశీలోని విశ్వనాథుణ్ణి దర్శించుకున్నట్లుగా, ఒకరికొకరు పూజలు చేసుకున్నట్లుగా భక్తుల నమ్మకం. అందుచేత విష్ణుమూర్తి శివునికి బిల్వపత్రాలు సమర్పించినట్లుగా, తిరిగి విశ్వనాథుడు తులసీ దళాలు విష్ణుమూర్తికి అర్పించినట్లుగా ప్రత్యేక శాస్త్రోక్త పూజలు విశ్వనాథుని ఆలయంలో జరుగుతాయి. ఈ రోజు పాషాణ చతుర్దశి. పాషాణం అంటే గట్టి రాయి లేదా కొండ అని అర్థం. ఈరోజు వైష్ణవులు విష్ణుమూర్తి విగ్రహాన్ని, శైవులు శివలింగాన్ని పూజిస్తారు. ఒరిస్సా, కేరళ ప్రాంతాలలో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. పూరి జగన్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురువారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 12:33 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హరిహర స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.